మనం మాట్లాడేమో అక్కడ అది వర్ధమాన్ కాలేజ్ దగ్గర ఫామ్ హౌస్లో సులోచన ఫామ్ హౌస్ 11 కోట్లు దొరికాయి, 12 పెట్టెల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పారు. దాని మీద వైసీపీ వాళ్ళు ఎదురుతాడు, పేరు అని మాట్లాడారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా. అసలు ఇంత కథ జరుగుతుంటే ఎంత మూర్ఖుడైనా కానీ 11 కోట్లు అక్కడ పెడతారా ఇంత దగ్గరలో, రాజధానికి దగ్గరలో? కాబట్టి ఆ డబ్బు ఎవరిదో తేల్చాలి. ఆ డబ్బు కావాలని అక్కడ పెట్టి చాలా సీల్డ్ చేసి కొత్త పెట్టెల్లో పెట్టి ఇది చేస్తున్నారు. ఇక్కడే 11 థీరీ. మీరు మాకు 11 సీట్లు 11 అని ఎగతాలి, 11తో కలవాలి కాబట్టి కరెక్ట్గా 11 కోట్లు పెట్టారు. ఇది మా డబ్బు కాదు, వర్ధమాన్ వాళ్ళ డబ్బు, కాలేజీ వాళ్ళ డబ్బు. ఇక్కడ కూడా విజయేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, తీగల బాలరెడ్డి ఆయనకు సంబంధించిన గెస్ట్ హౌస్ అది. విజయేందర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఏ వ్యాపారాల్లో వచ్చిన డబ్బు అని అక్కడ పెట్టారేమో మాకు తెలియదు. కానీ ఈ డబ్బు మద్యం ముడుపుల్లో వచ్చింది, ఆ నగదే అని మీరు ఎలా చెప్పగలుగుతారు? అలా ఎవరైనా పెట్టుకుంటారా? దీనికి తగినట్టే రాజ్ కసిరెడ్డి కూడా ఈ డబ్బు నాది కాదు వాళ్ళది. ఇప్పుడు విజయేందర్ రెడ్డో లేకపోతే వర్ధమాన్ కాలేజీ వాళ్ళు క్లాష్ కావాలి. ఇప్పుడు మాకేం సంబంధం? లేదా వాళ్ళ దాంట్లో వీళ్ళు ఎలా పెట్టారు? టిపికల్ క్వశ్చన్స్ అయితే కొన్ని ఇక్కడ ముందుకు వస్తున్నాయి. ఈ 11 థీరీ 11 కోట్లు పెట్టడం కూడా ఈ వాళ్ళ పత్రిక చూస్తే, సాక్షి చూస్తే కనుక ఈ నేరుగా లోకేష్ ఆఫీస్